నువ్వు అని చెప్పి నువ్వు ఎందులోనో నాకు నేను నేను వినడమో చూడడమో జరిగింది. విఎన్ ఆదిత్య గారు నాకు సంగీతం శ్రీనివాసరావు దగ్గర పనిచేసిన ఆయన నాకు చాలా పెద్ద గురువు గారు, గురుస్వామి. నాకు గురువు ఆయన నన్ను సినిమా స్కోప్ పరిచయం చేసిందే వారు నన్ను. మరి ఆయన విశ్వప్రసాద్ గారికి పీపుల్స్ మీడియాకి ఆయన చాలా ఆయువు పట్టు కదా. అక్కడ లేరు గురువు గారు, ఇప్పుడు ఆయన US లో ఉన్నారు. నా సమయానికి వచ్చేసరికి అదే అందరూ ఏదో ఒక పర్సనల్ ఇబ్బందిలో ఉన్నారు. నేను మొన్న ఈవెంట్ చేయగలిగానంటే ప్రసాద్ ల్యాబ్లో అంత అంగరంగ వైభవంగా వారి ఆశీర్వాదమే. ఆర్థికంగా వారు పంపిస్తేనే నేను చేయగలిగాను, లేకపోతే లేదు. విఎన్ ఆదిత్య గారు ఇవ్వటం వల్లే కదా. నా రేపు జరుగుతున్న ఫంక్షనే నాకు ఒక టార్గెట్ గురువు గారు. రేపు చేయబోయే రిలీజ్ కూడా లేదు. రేపు ఒకటే నా టార్గెట్, నా సినిమా నేనేంటి అనేది రేపు ప్రసాద్ ల్యాబ్లోనే తేలిపోవాలి. నాకు ఇంకొక ఆప్షన్ లేదు. నేనేం చేయాలన్నా ఆ వేదిక మించే మాట్లాడాలి. రేపు నా డిస్ట్రిబ్యూటర్ రావాలన్నా, నా సినిమా బయటపడాలన్నా, ప్రసవ వేదనతో ఏది జరగాలన్నా నాకు రేపే ఫంక్షన్ కనపడుతుంది అన్నట్టుగా నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళందరూ కూడా ఆ రోజు నాకు చెప్తుంటే కొంతమంది వ్యక్తులు, మీడియా మిత్రులు, ఎప్పుడు జరగని విధంగా 3:30 గంటలు ప్రసాద్ ల్యాబ్లో హోల్డ్ చేసి పెట్టారు కెమెరాలు. నా గురించి అనసూయ గారు రావడం, నా గురించి సాయి రాజేష్ గారు ఎప్పుడో 13 సంవత్సరాలు హృదయకాలయం అప్పుడు చేసిన మిమిక్రీని గుర్తుపెట్టుకొని ఆ రోజు ₹1 తీసుకోలేదు ఈ అబ్బాయి. మళ్ళీ సినిమాల్లో అవకాశం కూడా లేదు. ఈ అబ్బాయిని రుణపడి ఉన్నా నేను. ఏదో రోజు ఈ అబ్బాయి రుణం తీర్చుకుంటాను ఒక పెద్ద పదం వాడి ఆయన వెళ్ళిపోయాడు. బాంబేలో ఉన్నాడు. నైట్ 12ంటికి పెట్టాను మెసేజ్. నాకు ఏం చేయాలో తెలియక. నేను పిలిచిన గెస్టులు రాలేదు, నేను పిలిచిన వ్యక్తులు లేరు. నేనుంటా పదా అని అక్కడ దాకా వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఆ టైంలో అనసూయ గారిని ఇబ్బంది పెట్టి, ఆవిడ అప్పటికి పుష్ప చాలా బిజీ విషయం, అంటే ఈ పుష్ప ఈవెంట్ తర్వాతనే ఆర్టిస్టులు కానీ మీడియాకి రావాల్సి ఉంటుంది. అలా హోల్డ్ ఉండదు, ఒక కార్యక్రమం ఉంది కూడా. దాన్ని కూడా బ్రేక్ చేసి అనసూయ గారు ఆ రోజు ఆత్మీయంగా, వీడు సినిమా కోసమే ఉంటున్నాడు, వాడు ఈ సొంత డబ్బులు ఎవరివి కాదు, ఏ స్థాయి లేకుండా వచ్చి నాకు తెలుసు వీడంత కష్టపడ్డాడు అని ఆవిడ మాట్లాడడం కానీ, హద్దుకోవడం ఆవిడ స్టేజ్, ఇవన్నీ కూడా అదే ఈ సినిమాకి ఏదో జరుగుతుంది. నన్ను అడిగారు, నేను నీకు అంత దూరం అంటే అని కాదు, నేనేం లేకుండా వచ్చిన అదే నా ధైర్యం. మహా అయితే మళ్ళీ మిమిక్రీ ఉంది, నేను స్టేజీ మీద మళ్ళీ మిమిక్రీ కార్యక్రమాలు చేసుకుంటాను. కాకపోతే అప్పుడు నాకు ₹10 ఇచ్చారు, ఇప్పుడు ₹100 ఇస్తారు, అంతే తేడా. ఒక ఫేమ్ అనే ఒక రంగు పడింది కాబట్టి, ఫేమస్ ఫేస్ కదా, ఒక రంగు పడింది కాబట్టి. అది నా మిమిక్రీ, నా నమ్మకం, నా ధైర్యం, నా అన్నం. ఈ ప్రెసెంట్ ట్రెండ్ లో ఇలాంటి సినిమాలు చూస్తున్నారు. తెలంగాణ బేసు, లేకపోతే ప్రాంతీయత, తెలంగాణ ప్రాంతీయత, ఎథ్నిసిటీ ఆఫ్ తెలంగాణ. లైక్ అక్కడ నువ్వు చెప్పినట్టుగా రజాకార్ మూమెంట్స్ దగ్గర నుంచి బంజారాలు, వాళ్ళ తాలూకా ప్రస్థానం గురించి నువ్వు దేనిలోనూ మాట్లాడావు, నేను విన్నాను. అది ఆ అబ్జర్వేషన్లో నువ్వు ఈ సినిమా చేయడం అనేది బలగం ఇన్స్పిరేషన్ నీకేమైనా? ఇది నా బలగం సినిమా కాదు గురుగారు. చాలా మంది బలగం సినిమా అంట్లా లేదు, అలాంటి ఇన్స్పిరేషన్ కాదు గురుగారు. నా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అని బాలీవుడ్ లో ఉంటాయి. చిన్న చిన్న కథలు, పిట్ట కథలు అంటారు వాటిని. గరుడ వేగంతో వెళ్తాయి, చిన్నవి. వాళ్ళు ఎంత 1-2.5 కోట్లలో చిన్న కుర్రాలను పెట్టి అద్భుతమైన కథను అల్లుతూ ఉంటారు. దాని తర్వాత బాలీవుడ్లోనే సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అని ఒక సినిమా తీశాడు. సల్మాన్ ఖాన్ కలవడానికి అక్కడ చేసిన విపరీతమైన ప్రయత్నాలు, అది కథగా అల్లి సినిమా చేశారు. అది ప్రఖండ విజయం అక్కడ. చిన్న సినిమా అది. నా సినిమాకి మూల కారణం మరాఠీ మూవీస్, నా సినిమాకి మూల కారణం తమిళ్ మూవీస్, నా కళకి మూల కారణం తమిళ్లో ఉన్న లేయర్లో కింద అట్టడుగులో లేయర్స్ మట్టి వాసన ఉంటాయి. అవి ఒక రకమైన ట్రింట్లో వస్తాయి. మీరు 80s 90s భారతరాజు గారు ఎక్కువ చేశారు. ఆ ట్రింట్ కథలు చాలా చక్కగా వామిష్ లైట్లో ఒక చక్కని మట్టి వాసనతో ఉన్నటువంటి ఒకటి ఉంటుంది. మీరు మాల్గుడి కథలు అన్ని గురించి చూస్తే ఆ ట్రింట్ ఆఫ్ కలర్. నేను అందుకే గరుడవేగ అంజన్ గారిని పట్టుకొని తమిళనాడు, తెలుగువాడైనా కూడా తమిళ్లో జరుగుతుంటే నేను వెళ్ళి, నాకు ధనరాజ గారే సహాయం. మళ్ళీ అది ఎటు తిరుగు మళ్ళీ నాకు అంతా ధన ప్రయోదేశం నడుస్తూ ఉంది. ఆయన ప్రయాణంలోనే ఉన్నాను తప్ప ధనం లేదు ఇక్కడ. వెళ్ళి కథ చెప్పి ఒప్పించి ఆయనని పిలిపించి ఇక్కడ చేస్తే ఆయన అదే వామిస్టెంట్లో నాకు ఎట్లా కావాలో అలాగా, నాకు అన్నిటికీ ఆ ఎగ్జాంపుల్. మీరు మరాఠీ సినిమాలు చూస్తే గురుగారు, మరాఠీ సినిమాలు ఇలాంటివి బాగా వస్తూ ఉంటాయి. అవును, నేటివిటీ ఫిల్మ్స్, ఆ రూరల్, బాగా రస్టిక్ రూరల్ ఏరియాల్లో అది ఆ కథలు బాగా. అదే ఆలోచనతో రాసుకున్న గొప్ప ప్రయాణమే ఈ కేశవ చంద్ర రమాత్. ఒక లంబాడి కుర్రోడి కథ, ఒక జొన్న రొట్ట, ఒక తేనె, ఒక పిచ్చుక గూడు, నిష్కల్మషం లేని ఒక మనిషి
కాలుష్య వాతావరణానికి హైదరాబాద్లో కడుగుపెట్టి గురైనటువంటి సందర్భం, ఆ పెయిన్, ఆ బాధ అన్నిటినీ కలబోసినదే మొత్తం పుష్టాన్న భోజనం ఉంటుంది, పూర్ణంతో సహా అన్నీ ఉంటాయి నా సినిమా. పూర్వం జాగ్తే రహో అని సినిమా వచ్చింది గురుగారు, రాజ్ కపూర్. తను ఒక విలేజ్ నుంచి సిటీకి వస్తాడు, చూసావా నువ్వు? అది మీరు రేపు నా సినిమా చూశాక ఆ రివ్యూలో ఈ పదాన్ని, అంటే ఇప్పటి వరకు నా మనసులో ఉంది, నేను ఇది బయటికి చెప్పలేదు, ఎందుకు చెప్తే మళ్ళీ దీన్ని పోలుస్తారేమో అని యాదృచ్ఛికంగా మీరు పోల్చారు. చెప్పండి మీరు. అంటే నువ్వు చెప్తుంటే నాకు జాగ్తే రహో గుర్తొచ్చింది. నేను చెప్తే దానికి విలువ ఉండదు, మీరు చెప్తేనే ఉంటుంది. అదే నేను అంటున్నాను, నువ్వు చెప్తుంటే నాకు జాగ్తే రహో గుర్తొచ్చింది. ఎందుకంటే రాజ్ కపూర్ ఈజ్ ఏ సింపుల్ టన్, అంటే అమాయకుడు, సిటీకి రావడం, ఇక్కడ ఎలా గురయ్యాడు, ఇక్కడ ఈ స్ట్రగుల్, షాక్ అయిపోతాడు అనమాట. ఏంటిదంతా సిటీ ప్యాక మేడలేంటి, కార్లేంటి, సేమ్ గురుగారు. రేపు నన్ను అక్కడ అలానే చూస్తారు, కమిడియన్లు అయితే చూడరు. మీరు నన్ను స్క్రీన్ మీద చూసి అబ్బా ఈ బిడ్డకి ఏదన్నా సహాయం చేయాలని సీట్లో కూడా లేచేస్తారు, వీడికి ఏదన్నా ఇంత పట్టెడు అన్నం పెట్టాలి, అలాగా వెళ్ళిన వాడే కేశవ చంద్ర రామావత్. ఓకే, కానీ ఒక టెక్నికల్ డౌట్ అడుగుతాను, బికాస్ యు ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు ది వరల్డ్. చాలా తెలివైన వాడివి, మంచి పరిపక్వతతో అర్థం చేసుకుని మాట్లాడి ప్రపంచం తిరిగేవు, అన్ని చోట్లకి, విదేశాలకు కూడా వెళ్ళొచ్చావు. బట్ టుడే ది వరల్డ్ విలేజ్కి సిటీకి ఏదో ఆ సరౌండింగ్స్, లొకేషన్స్ తప్పితే మైండ్ సెట్స్ అన్నీ ఒక్కలాగే ఉన్నాయి అబ్బా. మారిపోయారు, అడ్వాన్స్ అయిపోయారు. విలేజెస్లో కూడా పూర్వంలాగా ఇప్పుడు బంజారాస్ మీద నువ్వు కత్తేసావు. డస్ ఇట్ బిలాంగ్ టు ఎనీ పీరియడ్? ఒక పీరియడ్ ఫిల్మ్ లాగా ఏదైనా ప్రజెంట్ చేసావా? పీరియడ్ ఫిల్మ్ అంటే ఒక టైంలో. గురుగారు ఇది మంచి మాట. ఇది అందరూ అలానే ఉన్నారని, అందరూ అలానే ఉన్న సినిమా అలా ఉండదు. సినిమా మనిషిని మెలుకువలకి పిల్ల చేస్తుంది. సినిమానే అంటాం కదా, సినిమా మళ్ళీ గుర్తు చేస్తుంది మన పూర్వీకుల్ని. సినిమా మళ్ళీ మన యాసని, భాషని, సంస్కృతిని మళ్ళీ డెఫినెట్గా 100 సంవత్సరాలు అయినా సినిమాని క్రియేట్ చేస్తుంది. అది ప్రతి 10 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో 100 ఏళ్ళకో చక్రం మారుతూ ఉంటుంది, ప్రపంచ చక్రం. అన్ని చక్రాలు మారిన సినిమా అని ఒక ట్రర్ అని తిరిగి ఒకటి ఉంటుంది, అది మారదు. అది మారదు. నా సినిమాలో నేను అదే చూపించా. పల్లె మారదు, మనం మార్చబడ్డాం. మార్పు తీసుకుని వచ్చేలా వాళ్ళ మీద మన యొక్క అధునాతనకరమైనటువంటి అభివృద్ధి పేరుతో మనం రుద్దబడ్డాం. అఫ్ కోర్స్ నువ్వు అన్నదాంతో నేను 100% ఏకీభవిస్తాను. అంటే ఇన్ జనరల్గా అప్పుడు జాగ్తే రహో రాజ్ కపూర్ తీసిన టైంలో బొంబాయి కూడా మన కరీంనగర్ పక్కన విలేజ్ లాగా ఉండేది. అవును, ఆ విలేజ్ ఇంకెలా ఉంటుంది? బాంబే అలా ఉండేది. అవును, ఏవో కార్లు గీర్లు పెద్ద బంగ్లాలు ఉంటుంది తప్పితే, బట్ లివింగ్ స్టైల్ కానీ, మైండ్ సెట్స్ కానీ, అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ కానీ అవి కూడా మన కరీంనగర్ పక్కన ఒక పల్లెటూరు లాగా ఉండేది బాంబే. ఆ బాంబేకి, అలాంటి పల్లెటూరు బాంబేకి ఇంకా పల్లెటూరు నుంచి వస్తాడు రాజ్ కపూర్. సేమ్ ఆ తాలూకా వాసన నాకు కనపడుతుంది. ఇక్కడ నుంచి 76 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు షాద్ నగర్లో నేను తీసా. మీకు చూస్తే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, చక్కగా సెలయేర్లు, పచ్చడి చీర కట్టుకున్న పొలాలు కనపడతాయి పశ్చిమ గోదావరిలో. మళ్ళీ తెలంగాణలో అలా నేను చూపించా. ఇక్కడి నుంచి 50-70 కిలోమీటర్లు చూపించా నేను. ఓకే, అలాగా ఇందులో మీరు అన్నట్టు ఆ పాయింట్ తీసుకోవడం మంచిది. ఏ కల్మషం లేని, అప్పుడే అలా పుట్టి అలా పెరిగిన కుర్రవాడు ఇలా ఒకేసారి ఈ హైదరాబాద్ అనే మహానగరంలోకి అడుగు పెడితే బస్సు దిగంగానే బెంబేలు. అసలు ప్రతిదీ కొత్త కదా వాడికి. పెద్ద పెద్ద రోడ్స్, కార్లు, ట్రామ్స్, డబుల్ డక్కర్స్, ఇవన్నీ. అంటే ఇప్పుడు నువ్వు అంత కాంట్రాస్ట్ చూపించడానికి అవకాశం దొరికిందా? టెక్నికల్ గా దొరికింది గురుగారు నాకు. అందుకే గరుడవేగ అంజి గారు టెక్నికల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని రాసుకున్న కథ ఇది. మరి ఎందుకు చేయలేదు నువ్వు? ఇవన్నీ మన డబ్బులు పెట్టాము, మనం ప్రొడక్షన్, ఒక ఆడపిల్ల వదిలేయలేము, అమ్మాయికి చూసుకోవాలి అనుకుంటే అందరికి అన్నం పెట్టాలి, భోజనం చేయాలి. ఈవినింగ్ ఒకప్పుడు చెక్కులు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు. ఈవినింగ్ కూర్చోగానే బేటాలు అంటారు, అయ్య బాబాయ్ తీసుకో. మొత్తం మంచినీళ్ళు, సినిమా అంటే మంచినీళ్ళ ప్రయాణం మీద నోట్ల గట్ల అలా వెళ్ళిపోతున్నట్టు ఈవినింగ్ కాగానే టేబుల్ వేసుకుని కూర్చొని అన్నీ వెళ్ళిపోతున్నాయి. మనకు తెలిసిన విద్య కాదు. బాగా చెప్పావు, చెక్కులు తీసుకోవడే కానీ ఇవ్వడం తెలియని ప్రయాణం. ఈవినింగ్ కాగానే సార్ బిల్ అంటారు. ఇదేంట్రా స్వామి, నేను ఎప్పుడు ఎరగనే ఇవన్నీ, మాకెందుకు వచ్చిన కష్టాలు, ఏంటి దిగాం. మరి నువ్వు కొని తెచ్చుకుని కష్టాలు అంటారు వీటిని. కొనేం తెచ్చుకోలేదు గురు, ఖర్చు పెట్టి తెచ్చుకున్నాను. దాన్నే కొని తెచ్చుకోవడం. ఇప్పుడు నువ్వు అందరికి చెక్కులు అంటే కొనుక్కోవడమే కదా. అంతే, వాళ్ళ దగ్గర నుంచి వర్క్ కొనుక్కోవడం,
వాళ్ళ మెరిట్ కొనుక్కోవడం, వాళ్ళ టాలెంట్ కొనుక్కోవడం, కొనుక్కొని తెచ్చుకున్నాను. అదే కొనుక్కొని తెచ్చుకుని కష్టం. కష్టం ఇది. కానీ అప్పటికి లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు నాకు అందరూ సహకరించారు. నేను మీడియాలో పెరిగిన బిడ్డగా, సినిమాలో ఇక్కడిక్కడే తిరిగి మిమిక్రీలు చేసుకున్న బిడ్డగా నన్ను అందరూ చూశారు కాబట్టి నీకు ఆ అడ్వాంటేజ్ మామూలుగా ఉండదు. లేదంటే ఈ సినిమా తీయటం అనేది అసలు కాదు. అందుకే మన స్టేజ్ మీద శివబాలాజీ గారు అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు కాదు, సినిమా తీసి చూడు. సినిమా అంటే జోకురు గారు, అమ్మో రక్త కన్నీరు. కాదు, నువ్వు బ్లడ్ డొనేషన్ చేసావు, రక్త కన్నీరు కాదు. బ్లడ్ డొనేషన్ చేసినా ఈ బ్లడ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. నా బ్లడ్ ఎవరికి డొనేషన్ చేశానో కూడా తెలియట్లేదు, బ్లడ్ మాత్రం లేదు ఇక్కడ. బట్ నీలో ఏంటంటే నువ్వేం కష్టాలు పడ్డావో, ఏం ఇబ్బందులు పడ్డావో అవన్నీ సినిమాలో తప్పదు. సినిమా అన్న తర్వాత 100% తప్పదు. మీరు హిట్ కొట్టినప్పుడు మళ్ళీ ప్రసూతి వైరాగ్యంలాగా అయిపోతుంది.